హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామల వంటిల్లు. బెండకాయ ఫ్రై అంటే జిగురు ఎక్కువ ఉంటుందని చాలామంది ఎక్కువగా ఇష్టంగా తినరు. అంతేకాకుండా ఇది చేయాలి అంటే ముందుగా ముక్కలు శుభ్రంగా కట్ చేసుకొని ఆరబెట్టుకొని చేయాలని అనుకుంటారు. అలా ఏం లేకుండా సింపుల్గా జిగురు అనేది లేకుండా చాలా టేస్టీగా బెండి ఫ్రైని ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది, అస్సలు అడుగంటదు, జిగురు అనేది ఉండదు. దీనికోసం ముందుగా మందపాటి బాండి ఏదైనా తీసుకోండి. పలుచగా ఉండేదైతే అడుగంటిపోతుంది. మందపాటి బాండి తీసుకొని దానిలోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఒక 2 స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. దాంట్లోకి తాలింపు దినుసులన్నీ వేసుకొని వేయించుకోవాలి. వాటితో పాటు ఎండుమిర్చి కూడా వేసి వేయించుకున్న తర్వాత దాంట్లోకి చీల్చుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. చిన్న ఉల్లిపాయలు అయితే కొద్దిగా ఒక 2 తీసుకోవాల్సి వస్తుంది, పెద్దదైతే ఒకటి సరిపోతుందండి. ఇక్కడ ఒక 1/2 కేజీ బెండకాయల వరకు నేను చూపిస్తున్నాను. దానికోసం ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సరిపోతుంది. దీంట్లో కొద్దిగా పసుపు వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని ఉల్లిపాయలని కొంచెం వేగనివ్వాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. వీటిని నేనేమి ముందుగా కడిగి ఆరబెట్టి అలా చేయలేదండి. అప్పటికప్పుడు కడిగేసేసుకొని నీటిని శుభ్రంగా వడకట్టేసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని ఈ బాండీలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బెండకాయలు మొత్తం కలిసేలాగా కలిపిన తర్వాత 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఆ తర్వాత సిమ్లో పెట్టేసేసుకొని బాగా వేగనివ్వాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే బెండకాయ ముక్కలు వేయంగానే ఉప్పు అనేది వేయకూడదు. ఉప్పు వేయకూడదు, మూత పెట్టకూడదు. ఈ 2 చేసినట్లయితే అస్సలు జిగురు అనేది రాకుండా బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా వస్తుందండి. అడుగు కూడా అంటదు. చూడండి, ఇలా మందంగా ఉన్న కడాయి తీసుకుంటే అస్సలు అడుగంటకుండా చాలా టేస్టీగా బెండకాయ కూర అయితే రెడీ అయిపోతుంది. ఇలా మొత్తం పూర్తిగా వేగాలండి. బెండకాయ వేగిన తర్వాత దీనికి ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి నేను ఇక్కడ పచ్చి కొబ్బరి వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే మామూలుగా ఉప్పు కారం వేసేసుకోవచ్చు. ఇలా పచ్చి కొబ్బరి వేసిన తర్వాత తిప్పుకుంటూ కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆ పచ్చి వాసన అంతా పోయి కొబ్బరి వేగే వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకునేటప్పుడే మనం ఈ కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసి కలిపేసేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే పచ్చి కొబ్బరి వాసన అంతా పోయి పచ్చి వాసన పోయి బాగా కొబ్బరి వేగుతుంది. కొబ్బరి వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి సరిపడినంత కారం వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొకసారి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇలా చేశారు అంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా జిగురు అనేది రాదండి. ముందే కోసుకొని పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. అప్పటికప్పుడు కట్ చేసేసుకుని కర్రీ చేసినా కానీ చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.